Hello everyone, welcome to my channel Kavya Studies. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ కి సంబంధించి ఇంపార్టెంట్ సైన్స్ బిట్ నేర్చుకుందాం. 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ లోని ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఫస్ట్ వన్, విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధి ఏది? రికెట్స్. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్. మన శరీరానికి ప్రధానంగా శక్తిని ఇచ్చేవి ఏమిటి? పిండి పదార్థాలు, కొవ్వులు. మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించేవి ఏవి? విటమిన్లు. మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించేవి విటమిన్లు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమని పిలుస్తారు? రఫేజ్. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆహారంలో ఉండేటువంటి పీచు పదార్థాలను ఏమని పిలుస్తారు? రఫేజ్. ఆహార పదార్థాలను ఉడికించినప్పుడు నశించే విటమిన్ ఏది? సి విటమిన్. ఆహార పదార్థాలను ఉడికించినప్పుడు నశించే విటమిన్ సి విటమిన్. మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్మాణానికి అవసరమయ్యేవి ఏమిటి? మాంసకృతులు, ఖనిజ లవణాలు. నెక్స్ట్ వన్, అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? గాయిటర్. అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి గాయిటర్. మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని ఏమంటారు? నూర్పిడి అంటారు. మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని ఏమంటారు? తూర్పార పట్టడం అంటారు. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం. నీటిని నీటి ఆవిరిగా మారిస్తే అది బాష్పీభవనం. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియని ఏమంటారు? సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చడాన్ని సాంద్రీకరణం అంటారు. ఏ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు లభిస్తుంది? బాష్పీభవనం. నీరు కలిసినప్పుడు ఒక మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగానికి చేరుతుంది. దీనిని ఏమంటారు అంటే అవక్షేపణం అంటారు. నీరు కలిసినప్పుడు ఒక మిశ్రమంలోని బరువైన భాగం నీటి అడుగు భాగానికి చేరుతుంది. దాన్ని ఏమంటారు? అవక్షేపణం అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.